తలలు వంచండి. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. గర్భంలో మమ్ము నిరూపింపక మునిపే ఎరిగినటువంటి మా దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేను మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విశ్వాసమునకు కర్తయ్య ఉన్నటువంటి మా ప్రభువా మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే మహిమ. దహించే అగ్ని వంటి వాడా మీకే ఘనత. యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభువా మీకే స్తుతి. జ్యోతిర్మయుడగు మా తండ్రి మీకే స్తోత్రం. సంచలత్వం లేనటువంటి మా ప్రభా మీకే మహిమ. మహిమా స్వరూపమైనటువంటి మా దేవా మీకే ఘనత. అమూల్యమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. సజీవమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. ప్రేమ స్వరూపమైనటువంటి మా దేవా మీకే మహిమ. నిత్య జీవము నిత్యవాడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత. నిజమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. మహత్యము గల మా ప్రభా మీకే ఘనత. ఆది సంభూతుడా మీకే స్తుతి. భూపతులకు అధిపతినటువంటి మా దేవా మీకే స్తోత్రం. ఆల్ఫాయు ఒమేగాని నేనే ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. మహా తేజస్సుతో ప్రకాశించినటువంటి మా ప్రభా మీకే ఘనత. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా మీకే స్తుతి. అపరంజన పోలిన పాదములు కలిగినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగినటువంటి మా దేవా మీకే మహిమ. పరిశుద్ధుని రాత్రింపగలు పొగడబడుచున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు పొందనర్హుడా మీకే ఘనత. మహిమయు ఘనతయు పొందనదగినటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వ మహిమయు ఘనతయు పొందగినటువంటి మా ప్రభా మీకే స్తుతి. కీర్తింపబడుతున్నటువంటి మా దేవా మీకే మహిమ. సూర్యబింబం వంటి ముఖం కలిగినటువంటి మా ప్రభా మీకే ఘనత. అపరంజి వల్లి మెరైనట్టు పాదములు కలిగినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. నాయన తండ్రి, ఇదిగో నాయన మా పాపములలో అంధకార సంబంధమైన అధికారంలో చచ్చిన వారమే మేము ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని విడిపించి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా చేసినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, ఇదిగో నాయన మా తల్లి గర్భాన్ని పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు అనేక విషయాలలో తండ్రి నేను సార్వత్రిక సంఘం కొన్న మేమందరము కూడా తండ్రి అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావనే లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకు స్తోత్రం నాయన. ఇక నైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని బిడ్డలు అందరము కూడా తండ్రి ఇంకనైనా సంఘమును గుర్చి తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయినా అంతవరకు సాయంత్రానికి కావలసిన ఓర్పును, సహనమును, వివేకమును అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి అనేక రకమైన అవసరతల కొరకు, అనేక రకాల సమస్యల్లోనూ, అనేక రకాల బాధల్లోనూ, అనేకుల అప్పుల సమస్యలను, అనేక రకాలైన బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏ బిడ్డ ఏ అవసరత కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నదో తండ్రి మేము ఎరగంగానే తండ్రి ఇగోనైనా ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క అవసరతలను నాయన క్రీస్తు ఐశ్వర్యమందు ప్రతి క్రీస్తు మహిమలు మీ ప్రతి అవసరము తీర్చునుగా కానీ లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి బిడ్డల యొక్క ప్రతి అవసరం మీరు తీర్చమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘముగా తండ్రి మేమందరము కూడా తండ్రి కపటము నడతను మాకు దూరం చేయండి నాయన. ఇదిగో తండ్రి మీ ఉపదేశాన్ని మాకు దయచేసి తండ్రి మీ సన్నిధిలో నిందారైతులుగా పరిశుద్ధులను బ్రతినట్లు సహాయం చేయమని తండ్రి మీ సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకందరికీ బుద్ధి దయచేయండి ఆయన. అప్పుడు తండ్రి మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ తండ్రి మిమ్మల్ని ప్రేమించదు, మిమ్మల్ని ఆరాధించదు తండ్రి. అట్టి కృప మాకందరికీ అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. తండ్రి సార్వత్రిక సంఘంగా మేమందరము బ్రతుకున్నట్లు తండ్రి నాయన మీ కరుణ కటాక్షములను మాకు దయచేయండి తండ్రి. నాయన మీ వాక్యాన్ని బట్టి తండ్రి మా అడుగులు స్థిరపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇగో నేను మమ్మల్ని ఏ పాపము ఏలకుండున్నట్లు తండ్రి మీ కృపా కాపుదల అనుగ్రహించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన యెహోవా తండ్రి అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇగో యెహోవా మా నోటికి కావలించుము నాయన, మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి పాపం చేయవారితో కూడా తండ్రి మేము దుర్నీతి కార్యములో చొరబడకుండా తండ్రి మా మనసును దుష్కార్యములకు తిరగనియక వారి రుచిగల పదార్థములను మేము తినకయుందునుగాక తండ్రి. అట్టి కృప మాకందరికీ అనుగ్రహించండి తండ్రి. యెహోవా మేము నాయన మీకు మొర్రపెట్టినప్పుడు తండ్రి మా ఆశ్రయదుర్గము నీవే నాయన, సజీవులైన భూమి మీద మా శాశ్వతము నీవే అని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. తండ్రి మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన, మీ నీతిని బట్టి ప్రాణమును తండ్రి మా ప్రాణమును శ్రమలో నుండి తప్పించమని అర్థిస్తున్నాం తండ్రి.
నాయన మీ సేవకులము నాయన మిమ్మల్ని సేవించేవారము తండ్రి. మీ కృపను బట్టి మా ప్రాణములను శ్రమల్లో నుండి తప్పించమని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టమని నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహింపరచదు అని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగో నేను మీరు ఊరక నిలుచుని చూడి మీ పక్షాన యుద్ధం చేయబడి నేనే అని సెలవిస్తున్నావు తండ్రి. అంధకార సంబంధమైన అధికార సంబంధమైనటువంటి శక్తులతో తండ్రి యుద్ధం చేయడం నేర్పమని అడుగుచున్నాం తండ్రి. మా శత్రువును శీఘ్రముగా కాళ్ళ కింద చితక తొక్కించమని అర్థిస్తున్నాం తండ్రి. నాయన ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఇప్పటికే నాయన లోకమాయలోను, లేత్రాసులను, సాతాను ఉరులోను చిక్కుపోయిన బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన మీ విశ్వాసమందు స్థిరముగా ఉండి సాతాను క్రియలు లయపరచుటకు తండ్రి మాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీరున్న లోకానికి మేము రావడానికి కావాల్సిన సిద్ధపాటు తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇదిగో నాయన మేము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను బ్రతునట్లు మాకు నేర్పమని తండ్రి మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీరు జ్ఞానమందును నాయన ఇగో తండ్రి మీ జ్ఞానమందును బుద్ధులను తండ్రి దయచేసి తండ్రి మీ సన్నిధిలో యవన బిడ్డలను స్థిరపరచండి నాయన. యవన బిడ్డలు తప్పక తొట్టిల్ల తండ్రి లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. ఇదిగో నాయన తొట్టిల్లకున్నట్టు వాక్యం ద్వారా తండ్రి మన నడతను స్థిరపరచుకోవడానికి కావలసినటువంటి కృప నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన విద్యార్థులను విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. నేను మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి తండ్రి మీ దయారకల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శరీరాసను, నేత్రాసను, జీవపడమ్మను జయించడానికి మాకు నేర్పండి నాయన. మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచము తండ్రి. విశ్వాసం అందు నిలకడగా చివరి వరకు స్థిరముగా ఉండినట్లు సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నైనా మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. దానియేలు వలెను, యాకోబు వలెను పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లు తండ్రి ఇది అన్నావుల ప్రార్థన చేసే స్త్రీలను తండ్రి సార్వత్రిక సంఘంలో లేపమని అడుగుచున్నాం తండ్రి. ఇక నైనా రోదన చేసి స్త్రీలను పిలువడంపుడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇకనైనా రోధించి ప్రార్థన చేసే శక్తి ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న స్త్రీలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఇంద్రియ నిగ్రహం కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. సహాయము చేయండి నాయన. ఇగో తండ్రి నాయన మేమందరము తండ్రి సులువుగా చిక్కులు పెట్టి పాపలో పడిపోకుండా ఉన్నట్లు తండ్రి మీ దయారేఖల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రార్థన చేయకుండా తండ్రి మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో తండ్రి నాయన బంధిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము నాయన భూమి మీద నాయన 2-3 తండ్రి మేము ఏమి బంధించదమో అది పరలోకమందు బంధించబడినని మీరు సెలవిస్తున్నారు నాయన. ఇదిగో తండ్రి మేము భూలోకమందు ఏది విప్పబడినది పరలోకమందు కూడా విప్పబడినని సెలవిస్తున్నారు తండ్రి. మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకో నాయన మా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గలిబిలి చేస్తున్న ప్రతి అంధకార శక్తుల్ని తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం తండ్రి. సహాయము చేయండి నాయన. ఇదిగో తండ్రి సాతాను శక్తులను తండ్రి లయపరచమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మహారాజా, ప్రేమగలటి మా తండ్రి ఎంతగానో తండ్రి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో తండ్రి మీ దయారేఖల చాటును కాచి కాపాడారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో తండ్రి మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి భార్య భర్తల మధ్య శాంతిని సమాధానాన్ని దయచేయండి. కుటుంబాలతో పాటు కలిపి తండ్రి మేము మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసినట్లు తండ్రి కుటుంబ ప్రార్థనలు మాకు అందరికీ దయచేయండి నైనా. తగిన జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా మాకు క్షేమకరమైన స్థితి మీరు అనుగ్రహించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా తన రెక్కల చాటును కాచి కాపాడుతుందో ఆ విధంగా మీరు కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను వేటగాని ఊరిలో నుండి రక్షించావు తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా తండ్రి మమ్మల్ని రక్షించావు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని కృప చూపించి నాయన దయాళుడువే నువ్వు మేలు చేయుచు వచ్చుచున్నావు తండ్రి. ఇదిగో నేను సర్వజీవులు తండ్రి కన్నులు తండ్రి సర్వజీవుల కన్నులు తండ్రి నీవైపే చూచున్నావు నాయన. తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చినట్లు తండ్రి ప్రతి హృదయమును తృప్తిపరుచున్న దేవుడవు తండ్రి. నీ గుప్పులు విప్పి ప్రతి జీవు కోరికను తృప్తిపరుచున్నావు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం నాయన.
ఇక సార్వత్రిక సంఘంలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము మేము పండే విధముగా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సన్నిధిలో నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయండి అయినా. అంతవరకు సహించడానికి కావలసినటువంటి కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక నైనా రక్షణ అంతవరకు కొనసాగడానికి, రక్షణలో మేము కొనసాగడానికి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపడ మాకు అందరికీ దయచేసి తండ్రి. మాకందరికీ కూడా నేను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడుగుతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని అడుగుతూ తండ్రి. ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారేఖల చాటున భద్రపరచమని, వారి అవసరాలు తీర్చమని, మీ కృపా కాపుదల మాపై ఉంచి తండ్రి మీ దయారేఖల చాటున భద్రపరచమని తండ్రి. ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట తండ్రి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి నాయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.